బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏలూరు వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. రేపు చంద్రబాబు సమక్షంలో ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ భర్త పెదబాబు టీడీపీలో చేరనున్నారు. వారితో పాటు 30 మందికి పైగా కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం వైసీపీ పార్టీ కార్యకలాపాలకు మేయర్ దంపతులు దూరంగా ఉంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మేయర్ దంపతుల రాజకీయ ప్రస్థానం 2013లో టీడీపీతోనే ప్రారంభమైంది. 2013లో ఏలూరు మేయర్గా నూర్జహాన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆ పరిణామాలతో 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు మేయర్ దంపతులు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఏలూరు మేయర్గా ఎన్నికయ్యారు షేక్ నూర్జహాన్. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఉప ముఖ్యమంత్రితో మొదలు పెడితే ఇప్పుడు ఆ ఏలూరు నియోజకవర్గం మేయర్ దాకా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఆమె వెనక కార్పొరేటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఏలూరులో వైసీపీ ఖాళీ అవుతుందా అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. రాంబాబు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీల్. ఖచ్చితంగా ఏలూరులో పూర్తి స్థాయిలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం మాజీ డిప్యూటీ సీఎం, అదే రకంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఆళ్ల నాని పార్టీకి పదవులకు రాజీనామా చేశారు. అదే రకంగా ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ చెందిన ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ ఎవరైతే శ్రీమతి షేక్ నూర్జహాన్, అదే రకంగా తన భర్త పెదబాబు, వీళ్ళు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి ఉంది. రేపు వీళ్లతో పాటుగా డిప్యూటీ మేయర్లు దాదాపుగా 30 మంది వరకు కార్పొరేటర్ల వరకు కూడా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో అప్పుడు మేయర్ గా షేక్ నూర్జహానే కొనసాగిన పరిస్థితి ఉంది. అయితే 2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలోకి పార్టీ మార్చడం జరిగిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో కూడా నూర్జహానే మేయర్గా పదవి బాధ్యతలు చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే మరోసారి వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో మేయర్ కొనసాగాలని కూడా దీంతో తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ మేయర్గా ఉద్దేశంతో వీళ్ళంతా ఉన్న పరిస్థితి. ఎప్పుడైతే పార్టీ ఓడిపోయింది, వైసీపీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో బడేటి చంటి దగ్గరికి వెళ్ళటం, మేయర్ నూర్జహాన్, అదే రకంగా భర్త పెదబాబు, వీళ్ళతో పాటు దాదాపుగా కొంతమంది డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా పెదబాబును కలవడంతో పాటుగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే ఎవరైతే బడేటి చంటితో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వీళ్ళంతా కూడా పాల్గొంటూ వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే వాళ్ళు పార్టీలో చేరడానికి కూడా స్థానికంగా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాళ్ళు పార్టీలో అయితే చేరలేదు. అయితే రేపు ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరేందుకు ఎవరైతే మేయర్ నూర్జహాన్, అదే రకంగా భర్తతో పాటుగా పలువురు కార్పొరేటర్లు కూడా రేపు ఏలూరు నుంచి మంగళగిరి వెళ్తారు. మంగళగిరిలో చంద్రబాబు సమక్షంలో వీళ్ళంతా కూడా పార్టీలో చేరే పరిస్థితి. ఇప్పటికే ఆళ్ల నాని రాజీనామాతో జిల్లాలో వైసీపీ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కూడా ఎవరు సుముఖంగా లేకపోవడం, ఇక ముఖ్యంగా చూసుకుంటే కీలకమైనటువంటి ఏలూరు నగరపాలక సంస్థలో పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఎవరో నాయకుడు కూడా లేని పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. రేపు ఉదయం ఎవరైతే మేయర్ నూర్జహాన్ దంపతులు పెదబాబుతో పాటు పలువురు కార్పొరేటర్లు చంద్రబాబు సమక్షంలో అధికారికంగా టీడీపీ పార్టీలో చేరే పరిస్థితి ఉంది. దానికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లాలో ఎలా అయితే వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటే, ఏలూరు నగరంలో అయితే కనీసం వైసీపీ జెండా పట్టే నాదురే కూడా కరువైన పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా వైసీపీ ఖాళీ అనే పరిస్థితి మనకి క్లియర్ గా కనిపిస్తుంది. రైట్ రాంబాబు, ఈవెన్ పార్టీ కార్యాలయం కూడా లేకపోవడం కూడా ఇక్కడ ఒక ఇంత చర్చనీయాంశమే, ఏమంటారు? అవును. ఎప్పుడైతే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న క్రమంలో అతని స్నేహితుడే పార్టీ ఆఫీస్ గతంలో తీసుకున్నారు. ఇతను ఎప్పుడైతే ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేయడం, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఏలూరులో ఉన్న వైసీపీ పార్టీ ఆఫీస్ కూడా వాళ్ళ స్నేహితుడికి ఇచ్చేయడం, ఆయన స్థలంలో కట్టుకున్నారు కాబట్టి ఇచ్చేయడం, అతను పార్టీ కూల్చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే ఏలూరులో జిల్లా పార్టీకి అధ్యక్షుడు లేడు, జిల్లా పార్టీ కార్యాలయం లేదు, కనీసం ఏలూరు నగర టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఎవరో లేరు. బొద్దాని శ్రీనివాస్ ఉండేవాడు, అతను కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. అయితే జిల్లాలో చూసుకుంటే ఎంత దారుణమైన పరిస్థితి
చూస్తే పార్టీ అధ్యక్షుడు లేడు, పార్టీ కార్యాలయం లేదు, పార్టీ నాయకులు ఎవరు కూడా లేని పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ అయితే జిల్లాలో ఏలూరు జిల్లాలో ఖాళీగా మారిందని మాత్రం చెప్పుకోవచ్చు. రైట్ రాంబాబు.